ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. తులారాశి వాళ్ళ ఇంట్లో ఈ యొక్క దేవత అనేది తిరుగుతూ ఉంది. ఆ దేవత యొక్క కటాక్షం ఎప్పటినుంచో మీ మీద, అలాగే మీ ఇంటిల్లపాది మీద ఉంది. కానీ మీరు మాత్రం ఆ దేవతని గుర్తించలేదు. అలాగే డిసెంబర్ 20 తర్వాత మీరు 5 అతిపెద్ద గుడ్ న్యూస్‌లనేవి వినబోతున్నారు. మీ జీవితంలో మీరు ఊహించిన మార్పనేది జరగబోతూ ఉంది. కాబట్టి తక్షణమే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎటువంటి పని ఉన్నా సరే వాటిని ఆపేసి వెంటనే మీరు వీడియోని చూడండి. అప్పుడు మీకు ఆ దేవత ఎవరు? ఆ దేవత మీ నుంచి ఏమి కోరుకుంటుంది? అలాగే ఈ రాశి వారికి రాబోయే అతిపెద్ద గుడ్ న్యూస్‌లు ఏమిటి? అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే తులారాశి అనేది రాశిచక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు చెందిన వారు ఈ తులారాశి పరిధిలోకి వస్తారు. ఈ సంవత్సరం తులారాశి వారికి ఆదాయం 11, ఖర్చు 5, రాజయోగం 2, అవమానం అనేది 2. అలాగే ఈ రాశి వారికి కలిసొచ్చే అదృష్ట సంఖ్యలు 1, 3, 4, 6, 9. కలిసొచ్చే వారాలు మంగళవారం, బుధవారం, శుక్రవారం. అలాగే ఈ రాశి వారికి స్టార్ నంబర్ అనేది 5. ముందుగా మనం ఈ రాశి వారి మనస్తత్వం గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారు స్థిరత్వంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, వాత్సల్యం కలిగి ఉంటారు, దృఢత్వం కలిగి ఉంటారు, అంచలంచల విశ్వాసం కలిగి ఉంటారు. ఈ రాశివారు మూల సూత్రములు ఈ రాశివారి నుంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడడానికి అందంగా ఉండడమే కాదు, ఇతరులను చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు. ఈ రాశివారు మిత్రతత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చోకచాక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఈ రాశివారు చాలా ప్రశాంతంగా, సౌమ్యంగా స్వభావం కలిగి ఉంటారన్నమాట ఈ రాశివారు. ఇక ఈ రాశి వ్యక్తులకి తమ శక్తి సామర్థ్యాలు బాగా తెలుసు. వీరు తాము చేయాలనుకున్న పని విషయంలో కృతి నిశ్చయంతో ఉంటారు. కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఏమాత్రం కూడా వెనకాడరు. ఇక ఈ రాశివారు క్రమశిక్షణను ఇష్టపడతారు. ఏ విషయంలోనూ నిర్లక్ష్యంగా ఉండరు. అలాగే వీరు ప్రతి పనిని హృదయపూర్వకంగా చేస్తారు. ఎవరికైనా సాయం చేయాల్సి వస్తే ముందుంటారు. అలాగే ఈ రాశివారు దయ, దానగుణము, క్షమాగుణము కలిగి ఉంటారు. ఎవరినైనా గాని వీరిని విశ్వసించిన మంచి ఫలితాలు పొందుతారు. వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణం కలవారు. వీరి యొక్క అభిప్రాయాన్ని మార్చటకు ఎవరి వల్ల సాధ్యం కాదు. ఇక ఈ రాశివారి మాట తీరులో మృదువుగా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఇతరులతో కలిసి తమ పనిని పూర్తి చేసుకోగల సామర్థ్యం కలిగి ఉంటారు. వీరికి మంచి కార్యశక్తి ఉంటుంది. అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు. సాధించడానికి ఎంత కష్టమైనా పడే మనస్తత్వం వీరికి ఉంటుంది. అలాగే ఈ రాశిలో పుట్టిన వారు అందరినీ కూడా ప్రేమిస్తారు. వీరిది గొప్ప మనస్తత్వం అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో పుట్టిన వారికి సహనం చాలా ఎక్కువ. 12 రాశుల్లో కల్లా సహనం ఎక్కువగా కలిగిన రాశి ఏదైనా ఉంది అంటే అది ఈ రాశి మాత్రమే అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క గుణం వల్ల వీరు చాలా ప్రత్యేకంగా అందరికీ కూడా నచ్చేలాగా కనిపిస్తూ ఉంటారు. ఎలాంటి చికాకునైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. అందరికీ నచ్చేస్తారు. అలాగే ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో వీరి కష్టాల్లో వదిలేసి పారిపోయే రకం కాదు. అయిన వాళ్ళకైనా, స్నేహితులకైనా ఏమాత్రం కొంచెం పరిచయం ఉన్న వ్యక్తులైనా సరే వారు కష్టాల్లో ఉంటే వారిని వెన్నురుగా ఉంటారు. ఒక్కసారి ఎప్పుడైనా వీరికి చిన్న సహాయం చేస్తే వారిని మాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. మోసం చేయడం గురించి ఎప్పుడూ కూడా ఆలోచించరు. అలాగే వీరు మోసపోరు కూడా. వీరిని మోసం చేయడం ఎవరి వల్ల కూడా కాదు. స్నేహంగా ఉండేవారికి, వారిని గౌరవించే వారి పట్ల ఎంతో విధేయతగా ఉంటారు. ఎదుటివారు ఇస్తున్నటువంటి మర్యాదని కాపాడుకోవడానికి జాగ్రత్త పడుతూ ఉంటారు. చాలా ప్రశాంతంగా, సౌమ్యంగా స్వభావం కలిగి ఉంటారు. వీరు గొడవలకి కాలు దువ్వే రకాలు కాదనమాట. ఇక ఈ రాశివారి గురించి మనం చాలా అంటే చాలా విషయాలు చెప్పుకోవాలి. ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా
వీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం అనేది రాబోతుంది ఈ రాశి వారికి. మంచి ధనం, ధన సంపాదన, స్వగ్రామం నిర్మించుకోవడం జరుగుతుంది. ఇక ఈ రాశి వారి ఇంట్లో ఎప్పటినుంచో ఈ దేవత అనుగ్రహం అనేది ఉంది. కానీ మీరు ఆమెని గుర్తించట్లేదు. మీరు ఒకవేళ గమనించుకుంటే గత 5 సంవత్సరాల నుండి మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం తృప్తిలో ఉంటాయి. అంటే తప్పి ఉంటాయి. దానికి కారణం ఎవరో కాదు. అది కేవలం ఆ దేవత అనుగ్రహంతోనే మీకు ఈ కరుణ అనేది కలిగింది. ఎందుకంటే ఆ దేవత ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతుంది కాబట్టి మీరు చాలాసార్లు చూసి ఉంటారు. కొన్ని పనులు అస్సలు మిమ్మల్ని కంప్లీట్‌గా ఇబ్బందులకు గురి చేసే సమయంలో మీరు కొంచెం తప్పులో తప్పిపోయి ఉంటారు. ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతూ ఉంటారు. ఇవన్నీ ఏంటి అంటే ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ కూడా సంరక్షిస్తుందని అర్థం అన్నమాట. చాలామంది ఈ రోజుల్లో మీరు ఏం చేసినా కూడా అది మా వల్లే జరుగుతుంది అనుకుంటున్నారు. అసలు ఆ దేవత మీ నుంచి ఏమి కోరుకుంటుంది? అలాగే మీరు ఆ దేవతని ఏ విధంగా గుర్తించగలరు? ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎప్పుడూ కూడా ప్రతి ఒక్క మనిషికి ఒక కులదైవం అనేది ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ఎవరికీ కూడా వాళ్ళ కులదైవం గురించి ఏమాత్రం కూడా ఐడియా అనేది ఉండడం లేదు. ఎప్పుడైతే మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మనకి చాలా చక్కగా అలాగే మన ఊర్లో ఎక్కడైతే మనం ఉండేవాళ్ళమో అక్కడ కులదైవానికి సంబంధించిన ఏదో ఒక చిన్న గుడి కానీ లేదంటే మందిరం కానీ ఉండేది. కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా సిటీ లైఫ్‌లో బ్రతుకుతున్నారు. అలాగే వాళ్ళు ఏమాత్రం కూడా ఇటువంటివన్నీ అస్సలు పట్టించుకోవట్లేదు. మీరు ఇవన్నీ ఎప్పుడూ కూడా మంచిగా ఆరాధించుకోవాలి. ఇక ఇప్పటివరకైతే ఈ రాశివారు ఆర్థికంగా ఎంతో కొంత నష్టపోవడం జరిగింది. అంటే రాశి చక్రంలో అన్నిట్లో 12 రాశుల్లో చూసుకున్నట్లయితే ఆర్థికంగా చాలా ఎక్కువ శాతం నష్టపోయింది మాత్రం ఖచ్చితంగా ఈ రాశివారని మనం చెప్పుకోవచ్చు. కానీ ఈ రాశివారు ఆర్థికంగా నష్టపోయినట్లుగా ఏ రాశివారు కూడా నష్టపోయి ఉండరని మనం చెప్పుకోవచ్చు. కానీ మీరు ఇంకా నష్టం గురించి తేరుకోలేకపోయారని కూడా మనం గమనించవచ్చు. దీనికి కారణం మీ కులదైవాన్ని మీరు మర్చిపోవడమే. కులదైవాన్ని కానీ మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. మనకి ఆ కారణం అనేది తెలియక ఎప్పుడూ కూడా సతమతం అవుతూ ఉంటాము. ఎందుకు మనకి ఎప్పుడు ఈ విధంగా జరుగుతుంది అని మనం ఆలోచనలు పడిపోతూ ఉంటాం. అలాగే మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి. మీ కులదైవం ఎవరు అని. ఆ కులదైవాన్ని మీకు కుదిరితే మీరు ఒక ఫోటో కానీ తెచ్చిపెట్టుకోండి. పటాన్ని తీసుకొని రండి. అలా కుదరదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కులదైవం పేరేంటి, కులదైవం ఎవరు అనేది తెలుసుకొని నిత్యం ఆమెను స్మరించుకుంటూ లేదంటే ఆ దేవతని అంటే మీ కులదైవాన్ని మీరు పూజించుకుంటూ ఆరాధించుకుంటూ ఆమెను నిత్యం మీరు పూజించుకోవాలి. ఇలా చేస్తే మీకు దేవత కటాక్షం అనేది మరింత పెరుగుతుంది. అలాగే మీరిక్కడ చేయవలసిన మరొక పని ఖచ్చితంగా కులదైవం గురించి తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్ళతో మాట్లాడుకొని మీ కులదైవాన్ని ఫోటో కానీ ఏదైనా కానీ తెచ్చుకోండి. మీరు ఎంత పెద్ద సిటీలో ఉన్నా సరే దైవం ముందు అవి ఏవి కూడా పనికిరావు. మనకి ఏది కూడా దైవం అనుగ్రహం లేనిదే పొందలేము. కాబట్టి ఖచ్చితంగా ఈ రాశివారు ఆ దైవానికి సంబంధించిన ఎటువంటి పనైనా సరే నెగ్లిజెన్స్ చేయడం అస్సలు మంచిది కాదు. కాబట్టి మీరు మీ కులదైవాన్ని గురించి పెద్దవాళ్ళని అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి. మీ కులదైవాన్ని మీరు ఏ విధంగా వాళ్ళని ఆరాధించుకోవాలి, ఏ విధంగా పూజ చేసుకోవాలో తెలుసుకొని ఖచ్చితంగా మీ ఇంట్లో పెట్టుకోండి. అలాగే మీ యొక్క కులదైవం పేరు ఏమిటో కామెంట్ బాక్స్‌లో మాకు తెలియజేయండి. ఇక అలాగే మీరు ఫస్ట్ చేయవలసిన పని ఏమిటి అంటే, మీరు ఏదైతే ఎక్కువ శాతం పక్క వాళ్ళని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారో, ఆ పనిని వెంటనే తక్షణం మీరు మానేయాలి. ఎందుకంటే, మీరెప్పుడూ కూడా పక్కన వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క పనిని, ప్రతి ఒక్క విషయాన్ని అంతా కూడా ఓపెన్‌గా
చెప్పేస్తూ ఉంటారు. ఈ రాశివారు ఎప్పుడు చూసినా కూడా మీరు ఎంతో శ్రమ పడుతూ ఉంటారు. అలాగే ఒక పనిని ఎంతో శ్రద్ధగా కూడా చేస్తూ ఉంటారు. కానీ లాస్ట్ మూమెంట్‌లో అది విఫలమవుతుంది. దానికి కారణం కూడా ఓపెన్‌గా ఉండడం. ఎప్పుడూ కూడా ఏ పని అయినా కానీ చెయ్యాలి అనుకుంటే మీరెవ్వరికీ కూడా చెప్పకుండా దాన్ని శ్రద్ధగా ఎంతో కష్టపడి పని చేయండి. అలాగే మీ మీద మీరు నమ్మకం పెట్టుకొని దైవం మీద మీరు నమ్మకం పెట్టుకొని మీ పని మీరు చేసుకోండి. ఆ పనైన తర్వాత అప్పుడు మీ పక్క వారికి మీరు చెప్పి చూడండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకే తెలుస్తుంది. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో చక్కగా మీ పని అనేది పూర్తవుతుంది. ఇక ఈ రాశివారు ఎంతో ఖచ్చితంగా పనిచేస్తారు. టాలెంట్‌గా ఉంటారు. మీకు పక్క నుండి కానీ, వేరే వాళ్ళ నుంచి కానీ సపోర్ట్ అనేది దొరకదు. దానికి మీరు చాలా బాధపడిపోతూ ఉంటారు. కానీ మీరు బాధపడాల్సిన అవసరమైతే ఏది కూడా లేదు. మీకు కానీ కాస్త సపోర్ట్ అనేది దొరికితే మాత్రం మీరు అవకాశాన్ని అందుకుంటారు. కానీ మీకు ఆ సపోర్ట్ లేకపోవడం వల్ల మీరు ఎక్కువ శాతంగా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే ఇక మీదట మీరు బాధపడాల్సిన పని లేదు. మీ గ్రహాల్లో ఇప్పుడు అవి మీకు చాలా అంటే చాలా అనుకూలంగా మారబోతున్నాయి. మీరు పడిన కష్టానికి తగ్గట్టుగా ఫలితం అనేది మీకు అతి త్వరలో దొరకబోతుంది. ఇప్పటిదాకా మీరు చేసిన మంచి గుణం, మీ మంచి పనులు మీకు ఫలితంగా అనేవి రాబోతుంది. ఇక ఇక్కడి నుండి మీ కర్మఫలాలు ఏవైతే మంచిగా మీరు చేశారో అవన్నీ కూడా మీకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేలాగా వస్తున్నాయన్నమాట. అలాగే మీకు రాబోతున్న అతిపెద్ద గుడ్ న్యూస్ ఏమిటంటే, ఎవరైతే పెళ్ళికి సంబంధించిన సంబంధాల కోసం ఎదురుచూస్తున్నారో అటువంటి వాళ్ళకి అనుకోకుండా మరింత మంచి సంబంధాలైతే కుదురుతాయి. మీరు అనుకుంటున్నారు ఇప్పుడు మోడం కదా ఎలా కుదురుతాయి అనేది. మోడంలో పెళ్ళి మాత్రమే చేసుకోరు. కానీ పెళ్లి చూపులు అలాంటివి అన్నీ కూడా జరగొచ్చనమాట. ఇలాంటప్పుడే మీకు ఫిక్స్ అవుతూ ఉంటాయి. అలాగే జాబ్ కోసం ఎవరైతే ఎదురుచూస్తున్నారో వాళ్ళకి మంచి స్థాయిలో జాబ్ అనేది ఏర్పడుతుంది. ఇక మీరు ఏదైనా ప్రాపర్టీ కానీ, ఇల్లు కానీ, వాహనం కానీ కొనాలి అంటే అవన్నీ కూడా తీరిపోయే సమయం ఆసన్నమైంది. అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతో కష్టపడి చదువుకుంటారు. ఎగ్జామ్స్ అనేవి రాశారో, అలాగే విదేశాల స్టడీ కోసం అప్రోచ్ అయ్యారో, ఈ సమయంలో మంచి అనేది మీకు స్టార్ట్ అవుతుంది. ఇక మీ హెల్త్‌కి సంబంధించిన కొన్ని విషయాల్లో అయితే జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడి నుంచి మీకు కాస్త హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది అప్ అండ్ డౌన్‌గా ఉంటుంది. ఇది కాలం మారుతుంది కాబట్టి కొంచెం అటు ఇటుగా ఉంటాయి. అంటే మీరు పెద్దగా గాబరా పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలైతే ఏమీ ఉండవు. ఎక్కువగా చికాకుగా, చిరాకుగా ఉండేలాగా చేస్తూ ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఒకదాని తర్వాత మరొకటి వస్తుంటే చాలా చిరాకుగా ఉంటాయి. అలాంటి సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి. ఇక ఈ రాశివారు ఆహారం మీద, అలాగే రోజు మొత్తం మీద చేయాల్సిన వ్యాయామం ఏదైతే ఉంటుందో దాని మీద మీరు కొంచెం కాన్సంట్రేషన్ అయితే చేయండి. హెవీ ఫుడ్‌ని కంప్లీట్‌గా మీరు తీసుకోమాకండి. మేము చెప్పిన విధంగా చేసుకుంటే సరిపోతుంది. మీ హెల్త్ కూడా చాలా మంచిగా, ఆరోగ్యంగా ఉంటుంది. ఇక ఈ రాశివారు ఇక నుంచి మీరు దేనికి కూడా భయపడవద్దు. ఎందుకంటే ఇక్కడి నుంచి మీకు ప్రతి ఒక్కటి కూడా చాలా మంచి జరగబోతుంది. మీరు చేయవలసిందల్లా కేవలం మీ కులదైవాన్ని ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది. మీ కులదైవానికి ధూపం, దీపం, నైవేద్యం ఇలా నిత్యం ప్రతి ఒక్కటి పెట్టుకొని ఆ దేవతనికి ఆనందపరచండి. తద్వారా మీ లైఫ్ ఇట్టే మారిపోతుంది. అలాగే మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు చెయ్యండి. ఇలా చేయడం వల్ల మీ గ్రహస్థితి అనేది మారుతుంది. అలాగే అన్నదానం, వస్త్రదానం లేదా ధనం కానీ అనాథాలకు, వృద్ధులకు మీకు చేతనైనంతలో సహాయం చేయండి. తద్వారా మీరు ఇంకా ఎక్కువ పుణ్య ఫలితాన్ని పొందుతారు. అలాగే ఈ రాశివారు ఎప్పుడూ కూడా గోమాతను ఆరాధించండి. ఎందుకంటే గోమాత అంటే సకల దేవత స్వరూపిణి. గోమాతను ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలైతే మీరు పొందుకుంటారు. ఎందుకంటే సకల దేవతలు యొక్క ఆశీర్వాదాల యొక్క తోడుగా ఉంటాయి. ఈ రాశివారు నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవడం అలవాటు చేసుకోవాలి.
ఇలా దీపం వెలిగించి దేవుణ్ణి ప్రార్థించడం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి. ఈ రాశివారి మనసులోని భావాలను భగవంతుడికి త్వరగా చేరుతాయి. ఈ దీపం మనసుకు శాంతిని ఇస్తుంది. మెరిసే కాంతి దుష్ట శక్తుల్ని దూరం చేస్తుంది. అలాగే మీ ఇంట్లో తులసి కోట ఉంటే తులసి కోట ముందు కూడా ఒక దీపం వెలిగిస్తే మీకు సకల శుభాలు కలుగుతాయని జ్యోతిష నిపుణులు చెప్తూ ఉన్నారు. ఈ రాశికి చెందిన వ్యక్తులు మంగళవారం నాడు దుర్గాదేవికి కుంకుమ పూజ చేసి మినుములు దానం చేయండి. అలాగా గురువారం నాడు శివాలయంలో అభిషేకం చేసుకున్న తర్వాత శనగలు కూడా దానంగా ఇవ్వాలి. ఇలా చేయడం ద్వారా మీకున్న అన్నీ కూడా తొలగిపోతాయి. ఇలా చేయడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు అయితే కలుగుతాయి. ఈ రాశివారు మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించడం, కనకదార సూత్రం చదవడం, శ్రీ సూక్తం చదవడం, అలాగే ప్రతినిత్యం దీపారాధన చేయడం అలవాటుగా చేసుకోవాలి. ప్రతినిత్యం దీపారాధన వల్ల శక్తి స్వరూపమైన అమ్మవారు అనుగ్రహించి ఇతి బాధలను తొలగిస్తుంది. అలాగే మీకు కుదిరితే మీకు వీలైనంతలో దాన ధర్మాలు మాత్రం మర్చిపోకుండా చెయ్యండి. తెలుసుకున్నారు కదండి, ఈ రాశి వారి ఇంట్లో ఏ దేవత తిరుగుతుంది అనేది, ఏ దేవతని మీరు గుర్తించాలి అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.